జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధం చేస్తున్నారు జనసేన నాయకులు. పిఠాపురంలోని చిత్రాడ గ్రామంలో ఈ సభ నిర్వహించనున్నారు. వీర మహిళలకు 3 ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. అంతేకాదు సభా ప్రాంగణంలో 20 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు సిద్ధం చేశారు. ఎండ తాపం తగలకుండా ప్రతి గ్యాలరీలోనూ వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లతో పాటు పవన్ ఆదేశాల మేరకు పుచ్చకాయ సైతం ఇవ్వనున్నారు. ఇక ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభ ఇతర ప్రత్యేకతలపై మా ప్రతినిధి శంకర్ మరిన్ని వివరాలను అందిస్తారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో అయితే జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవానికి అయితే పూర్తిగా ఏర్పాట్లు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది కూడా వివిఐపి 1, 2, 3 అలా సిట్టింగ్ ఉంటుంది. పూర్తిగా చూసుకోవచ్చు. ఇప్పటికే స్టేజ్ పై ఏ గ్యాలరీలో అంటే స్టేజ్కి ఎదురుగా ఉన్న ఏ గ్యాలరీలో కూర్చున్నా కూడా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా ఒక్కొక్క గ్యాలరీకి ఒక్కొక్క ఎల్ఈడి స్క్రీన్ కూడా అమర్చారు. పూర్తిగా సభ ప్రాంగణానికి సంబంధించి ఇప్పటికే 20 ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసినట్టుగా కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం పూర్తిగా చూసుకోవచ్చు. అదేవిధంగా సభ రాత్రి సమయంలో జరిగే అవకాశం ఉంది కాబట్టి ఫెడ్ లైట్లను కూడా పూర్తిగా స్థాయిలో అమర్చిన విషయం గమనించుకోవచ్చు. మనం పూర్తిగా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎండ తాపం ఎక్కువగా ఉండటంతో, భానుడి తాపం ఎక్కువగా ఉండటంతో మజ్జిగ ప్యాకెట్లను అలాగే మంచినీళ్ళ ప్యాకెట్లతో పాటు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ప్రత్యేకంగా పుచ్చకాయ ముక్కలను కూడా ఇవ్వాలి అంటూ కూడా ఇప్పటికే సూచించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే పూర్తిగా ఈ సభ ప్రాంగణాన్ని పూర్తిగా 1600 మంది పోలీసులతోటైతే పూర్తిగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విధంగా ఇప్పటికే నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున పిఠాపురం చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో కొంతమంది నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అసలు రేపొద్దున్న సభ ఎలా ఉండబోతుంది? అంటే ఇది ఒక ఆవిర్భావ దినోత్సవం కాదు, విజయోత్సవ సభ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మేము అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధికారంలోకి రానప్పుడు 11 సంవత్సరాలు చాలా కష్టపడి అనేక రకాలుగా మాటలు పడి మరి మేము అనుభవించాం. మరి అనేక మాటలు వాళ్ళు మాట్లాడటం జరిగింది. అయితే ఏం జరిగిందంటే మరి వేళ అధికారంలోకి రావటం జరిగింది. మరి వేళ మరి ఏదైతే ఈవేళ 14వ తారీఖు మరి బహిరంగ సభ ఒక పండగ వాతావరణంలో ఉంటుందని చెప్పేసి మేమంతా కూడా మా గ్రామాల్లో చెప్పడం జరిగింది, మా నియోజకవర్గాల్లో చెప్పడం జరిగింది. పి గన్నవరం నియోజకవర్గం నుంచి మరి గిడ్డి సత్యనారాయణ గారు, మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మరి అన్ని ఏర్పాట్లు కూడా అనేక చోట్ల అమలాపురం కానీ మరి ఇక్కడ కానీ అనేక చోట్ల ఏర్పాట్లు చేశారు. తిరిగి వెళ్ళేటప్పుడు కూడా మరి భోజనం ఏర్పాట్లు చేయటం జరిగింది. మరి చాలా కష్టపడి మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి మరి మనం ఏ రకంగా ప్రజలకి సహాయపడాలని చెప్పేసి ఎమ్మెల్యేలు కానీ మరి మినిస్టర్లు కానీ అందరూ కూడా చాలా కృషి చేసి ఈవేళ చక్కని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈవేళ ఈ సభకి ఏ రకంగా వస్తారన్నదే ఊహించలేం. అంత దారుణంగా కూడా రావచ్చు. అసలు ఆ రోడ్లన్నీ కూడా కిక్కిరిచిపోయి మరి ఒక పండగ వాతావరణమే కాదు, ఒక రకంగా ఉంటుందని చెప్పేసి మేమంతా కూడా ఊహించుకుంటూ ఉన్నాం. పూర్తిగా చూసుకున్నట్లయితే మనకి ఇప్పటికే పిఠాపురంలోకి నియోజకవర్గ నాయకులందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి నియోజకవర్గాల నుంచి కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా హాజరవుతారు పెద్ద ఎత్తున. ఇప్పటికే 7 లక్షల మంది ఎస్టిమేషన్ వేస్తున్నారు, కానీ సుమారుగా 10 లక్షల మంది ప్రజలు రావచ్చంటూ కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.